హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అట్ ఆ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. జెన్పాక్ నుంచి ఫ్రెషర్స్కి అండ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎనీ ఇయర్ పాస్అవుట్స్ అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 2015 నుంచి చేసుకుంటే 2015, 16, 17, 18, 19, 20, 21 క్యాండిడేట్స్ కూడా దీనికైతే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్ చూసుకుంటే కనుక ప్రాసెస్ అసోసియేట్, కస్టమర్ సర్వీస్ నాన్ వాయిసే. ఎక్కడో కూడా మీరు కాల్స్ తీసుకునేది ఉండదు. కంప్లీట్గా ఈమెయిల్స్ మీద కానీ లేదా చాట్ ప్రాసెస్ మీద కానీ మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్ కింద మీరు చేసే రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. డే టు డే వాళ్ళు ఏంటంటే కొన్ని ఇష్యూస్ అయితే రేజ్ అవుతుంటాయి. ఆ ఇష్యూస్కి సంబంధించి రెజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడము అండ్ అలాగే దానికి సంబంధించిన స్టాండర్డ్స్, క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడము అండ్ డే టు డే వాళ్ళైతే పాలసీ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళైతే మీకు చెప్తుంటారు. దాని ప్రకారం మీరైతే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. దాని ప్రకారం మీరైతే ఫాలో అయ్యి డే టు డే సంబంధించినటువంటి షీట్స్ అన్ని కూడా అప్డేట్ చేయడము, ఇవన్నీ కూడా మీరు చేసేటువంటి ఇంపార్టెంట్ విషయాలు. ఇది కాకుండా ఎవరైతే యూజర్స్ ఉంటారో లేదా కన్సర్న్ ప్రాజెక్ట్ రిలేటెడ్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఆర్ కస్టమర్స్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. సో ఒకసారి చూసుకోండి, ఎనీ గ్రాడ్యుయేట్ అంటే బీఈ, బీటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఒక గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకి ఇంటర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదండి. అంటే ఏంటంటే కేవలం నేను ఇంటర్ మాత్రమే చేశానన్నా నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే లేదు. కేవలం డిప్లొమా మాత్రమే పూర్తి చేశాను దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే లేదు. ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తే కనుక అది యాడెడ్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పారు. సో పీజీ ఫినిష్ చేసిన వాళ్ళకి బెస్ట్ అడ్వాంటేజ్, మ్యాండేటరీ అని చెప్పలే, పీజీ చేస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పారు. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో కంపల్సరీగా ఫ్లూయెన్స్ అనేది మీకు ఉండాలి అని చెప్పారు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ అండర్స్టాండింగ్ స్కిల్స్. ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ తెలిసిందే కదా, అండ్ అలాగే అనలైజ్ చేయాలి. ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అన్న విషయాలన్నీ కూడా అనలైజ్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ సపోర్ట్ అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయండి. ఇందులో నైట్ షిఫ్ట్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని వాళ్ళు ముందే మెన్షన్ చేశారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా దీనికి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్లో చాలామంది లేటెస్ట్గా నేను పెట్టిన ఇన్ఫోసిస్ జాబ్స్కి ఒక 2 సెలెక్ట్ అయ్యారు అండ్ అలాగే ఇంతకుముందు విప్రో, యాక్సెంచర్ కూడా కొంతమంది అయితే సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన వాళ్ళు కంపల్సరీగా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎవరైనా సరే జాబ్స్కి సెలెక్ట్ అయితే. సో దాన్ని బట్టి మన కమ్యూనిటీలో పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు చాలామందికి ఇన్స్పిరేషనల్గా నిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఛాన్స్ ఉందండి. ఈ జాబ్స్ అనేది ప్రాసెస్ అసోసియేట్ అనేది ప్రైమరీ లొకేషన్ చూసుకుంటే అంటే దీని బేస్ లొకేషన్ హైదరాబాద్, ఎడ్యుకేషన్ లెవెల్ గ్రాడ్యుయేషన్ లేదా బ్యాచిలర్ డిగ్రీ లేదా ఈక్వాలెంట్. జాబ్ పోస్టింగ్ కూడా July 8 పడింది, లేటెస్ట్గానే పడింది. అండ్ అలాగే ఇందులో ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటే కనుక ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లోకి అయితే ఇది వస్తుంది. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకోగానే మీరు మన వెబ్సైట్లోకి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. అందులోకి మీరు కిందకి వెళ్ళగానే వీడియో డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు చదువుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే టెంపరీ వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్గా అయితే ఉండదండి. సో టెంపరీగా ఇస్తారు వాళ్ళు కొన్ని నెలలు, ఆ తర్వాత మేబీ ఆఫీస్కి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి అప్లై నవ్ అన్న ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. అప్లై నవ్ అన్న ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే జెన్పాక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీకు రీడైరెక్ట్ అయితే అవుతుంది. అది అలాగే ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళి అప్లై నవ్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ప్రైవసీ నోటీస్ వస్తుంది. దానికి మీరు ఏం చేయాలంటే కిందకి వెళ్ళి ఐ యాక్సెప్ట్ అని కొట్టాలి. ఐ యాక్సెప్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత వేరే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు మొబైల్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ ఉంటే కనుక మీరు లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టచ్చు. లేదు అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక రిజిస్టర్ నవ్ అన్న ఆప్షన్ మీద మీరైతే క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రిజిస్టర్ మీద కొట్టంగానే మీ తాలూకా యూజర్ నేమ్, పాస్వర్డ్, డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది. యూజర్ నేమ్ అంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది యూజర్స్ మర్చిపోతున్నారు. అంటే ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మర్చిపోతున్నారండి యూజర్ నేమ్ అనేది. మీరు ఒక రకమైన యూజర్ నేమ్ అయితే మీరు పెట్టుకోవాలి. యూజర్ నేమ్ వేరు, ఈమెయిల్ ఐడి వేరు, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. యూజర్ నేమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు శరత్ చంద్ర అని ఉంది కాబట్టి నేను శరత్ 1 2 3 4 5 లేకపోతే శరత్ 3 2 4 5 ఎక్స్క్లమేషన్ మార్కనో ఇలా యూజర్ నేమ్ ఇచ్చుకుంటా. పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ టైము ఇది రిజిస్టర్ అవ్వగానే లాగిన్ అని పేజ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు మీ యూజర్ నేమ్ అంటే చెప్పాం కదా శరత్ 1 2 3 4 5 ఎక్స్క్లమేషన్ మార్కనో అలాంటి యూజర్ నేమ్ ఇచ్చుకుంటారు కదా, మీకు నచ్చింది ఇచ్చుకున్న తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరైతే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ విధంగా జెన్పాక్ట్కి సంబంధించి లేటెస్ట్గా జాబ్ ఆపర్చునిటీ రిలీజ్ అయింది. దీనికి ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించిన జాబ్స్ మేల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ప్యాకేజ్ ఎంత అంటే కనుక స్టార్టింగ్లో మీకు కనీసం ఒక 15 నుంచి 16,000 దాకా చేతిలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ అదనంగా అలవెన్సెస్ ఉంటే కనుక
మేబీ ఇంకో 3000 దాకా చేతిలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఫ్రెషర్స్కి ఎవరికైతే ఎంఎన్సీలో పనిచేయాలి అనుకుంటున్నారో ఇది ఒక మంచి ఎంఎన్సీ అని చెప్పుకోవచ్చు జెన్పాక్ట్ అనేది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి లాస్ట్ డేట్లు అలాంటివి ఏం లేవండి. సో ఎంత తొందరగా వీలైతే వేకెన్సీస్ క్లోజ్ అయ్యేలోపు అంత తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకుంటే ఇంకా మంచిది, తొందరగా రెస్పాన్సెస్ అవన్నీ కూడా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ అలాగే ఇంకా మన లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మరో మంచి లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.